సైబర్ నేరాల పట్ల అవగాహన, డిజిటల్ ప్రపంచంలో విద్యార్థులు సురక్షితంగా ఉండాలనే లక్ష్యంతో సైబర్ జాగృతి దివాస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మందమరి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో సిఐ శశిధర్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏసీపీ విద్యార్థులు సైబర్ నేరాలకు గురి కాకుండా ఇతరులలో చైతన్యం తీసుకొచ్చే విధంగా పలు సలహాలను, సూచనలను అందించారు. అదేవిధంగా ప్రస్తుత సాంకేతిక యుగంలో యువతరం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, సైబర్ నేరగాళ్లు అమాయకులను ఏ విధంగా వలలో పడేస్తారో వివరించారు. అలాంటి వారిని ధైర్యంగా ఎదుర్కొంటూ డిజిటల్ నేరాలను అరికట్టేందుకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్తో పాటు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సైబర్ జాగృత దివాస్ సందర్భంలో గౌరవ సిపి రామగుండం, డీసీపీ మంచిర్యాల సార్ వారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈ సైబర్ ఫ్రాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మందమరి పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇక్కడికి రావడం జరిగింది. నేను, మందమరి సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ అందరూ పార్టిసిపేట్ అయ్యాము. దీంట్లో పిల్లలకి సైబర్ ఫ్రాడ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాని యొక్క ఏ రూపకంగా జరుగుతుంది, ఎంత లాస్ అవుతున్నాం మనము, దాని గురించి పూర్తిగా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. రకరకాల సైబర్ ఫ్రాడ్స్ గురించి తర్వాత ఫర్దర్గా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క మెసేజ్ని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి, తల్లిదండ్రులకి, సమాజంలో ఒక్కొక్కరు ఈచ్ వన్ ఒక 10 మందికి చెప్పాలని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి స్టూడెంటు, ప్రతి వ్యక్తి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఫేక్ లింక్స్ని కానీ, మేము జాబ్ ఫ్రాడ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి, లేకపోతే మీకు లోన్ శాంక్షన్ అని చెప్పేసి, ఈ రకరకాలుగా ప్రతిరోజు ప్రజలు సైబర్ ఫ్రాడ్ గురయ్యి ఆర్థికంగా నష్టపోతున్నారు. చాలా కేసులు అయినాయి. కాబట్టి ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి అవగాహన కల్పించి ముందు జాగ్రత్తగా ఉండాలని, తర్వాత గర్ల్స్ స్టూడెంట్స్కి వారి యొక్క పర్సనల్ డాటాని, పర్సనల్ ఐడెంటిటీని ఎవ్వరికి చెప్పొద్దని కూడా చెప్పడం జరిగింది. ఈ సైబర్ ఫ్రాడ్స్తో పాటు మనము ఇక్కడ పోక్సో చట్టము, తర్వాత మత్తు పదార్థాలకు ఎట్లా బానిసలు అవుతున్నారు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది పిల్లలకు వివరించి చెప్పడం జరిగింది. అందుకు కాలేజ్ యాజమాన్యం కూడా మాకు బాగా సహకరించారు. థ్యాంక్ యూ.